హరిబాబుతో పాటుగా ఇటు హరిబాబు కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం ఉందన్నటువంటి నేపథ్యం లోపల హరిబాబు తల్లి తర్వాత ఇద్దరు సోదరులు వారిని కూడా నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి నేపథ్యం లోపల హరిబాబు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి అంటే ఇటు వైష్ణవిని చంపడానికి ఎక్కువ తల్లి పాత్రనే ఉంది అని చెప్పి అయితే ఇటు వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల వాళ్ళ తల్లి పాత్ర ఎందుకు అంటే తల్లి హరిబాబును హత్య చేయడానికి ప్రేరేపించిందా వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి విషయం వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నిజంగా హరిబాబు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అంటే తల్లి చేయబట్టి తల్లి ఆ రోజు తల్లితో పాటు గొడవ పడినటువంటి నేపథ్యంలో అదే కోపం మీద ఇక్కడికి వచ్చి వైష్ణవి హత్య చేశాడు అనేటువంటి కోణం లోపల మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా వారం తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే మిగతా అన్ని విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హరిబాబు మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడా లేకపోతే ఆ రోజు ఎందుకు హత్య చేయడానికి అంటే అంత హీనంగా క్రూరత్వకంగా ఇటు కత్తితో పొడి చంపినప్పుడు దాదాపుగా ఎవరైనా కానీ బయట కేకలు వేస్తూ ఉంటారు. కానీ ఆ పక్క పొంటి రూములోనే ఇటు ఏదైతే వైష్ణవి యొక్క తల్లిదండ్రులు పడుకున్నటువంటి నేపథ్యం లోపల ఆ శబ్దాలు బయటకు వినబడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వైష్ణవి నుంచి ఆ రోజు రాత్రి ఎలాంటి అరుపులు గాని శబ్దాలు గాని బయటకు రాలేదు. తమ కూతుర్ను ఖచ్చితంగా మత్తు మంది ఇచ్చే చంపాడు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే హరిబాబు వైష్ణవికి మత్తు ఇంజక్షన్ ఇచ్చాడా, ఒకవేళ ఇస్తే ఆ మత్తు ఇంజక్షన్ ఎక్కడి తీసుకొచ్చాడు అనేటువంటిది అయితే పోలీసు విషయం లోపల కూపిలాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రం ఆ రిపోర్ట్ లోపల ఏముంది మత్తు మంది ఇచ్చే హత్య చేశాడా అనేటువంటి విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్.